ఆపేయచ్చే టైం మనకు దొరుకుతుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం అంటే మనకే ఉందిలే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి లేకపోతే విజయవాడలో ఉన్న వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం కదా. ఏం ప్రాబ్లం లేదనుకుంటాం. ఓన్లీ సరిహద్దు గ్రామాలని ఖాళీ చేస్తూ ఉంటారు, అక్కడ ప్రజల్ని బంకర్లలోకి తరలిస్తూ ఉంటారు. నిజంగా సైనిక చర్య లేకపోతే అంతకు మించి అణుయుద్ధం లేకపోతే పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తే కనుక అది మన మన ఐ మీన్ మొత్తం భారతదేశానికి ప్రమాదం కదా. భారతదేశానికి ప్రమాదం. పాకిస్తాన్ ఒక అధునాతన సైనిక దళాలతో కూడిన మిసైల్, నేవీ అన్ని ఉన్నాయి. వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 160 అణుబాంబులు. అణుబాంబులకి మిసైల్ తోడవుతాయి. ఈ మిసైల్స్ ద్వారానే అణుబాంబులు వేస్తారు. నాకు ఒక్క డౌట్, ఒక్క అనుభవం సరిపోతుందా భారత్ కి, లేకపోతే ఒక్క అనుభవం సరిపోతుందా పాకిస్తాన్ కి? ఒకటండి, ఇప్పుడు అణుబాంబు అంటే హిరోషిమాలో 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అణుబాంబుల హిరోషిమా మీద వేసిన దానికంటే కొన్ని 100 రెట్లు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంత పెద్ద దేశాలకు ఒక్కో అణుబాంబులు సరిపోవు. అందుకని వీళ్ళు 160 180 ఉన్నాయి, మన దగ్గర 160 ఉన్నాయి. ఇవి సరిపోవు. ఇప్పుడు చైనా 1000 తయారు చేసేసుకుంటుంది, 1000 దాకా పెరుగుతాయి 2030. రష్యాకి అయితే 6000 ఉంటాయి, అమెరికా దగ్గర 5000 ఉంటాయి. ఒక్క అణుబాంబు ఎప్పుడు సరిపోదు, చాలా అణుబాంబులు ఉపయోగిస్తారు. ఈవెన్ హైడ్రోజన్ బాంబులు కూడా ఉపయోగిస్తారు. రైట్. అండ్ ఏదైనా ఐ మీన్ ఈ అణుబాంబుని తీసుకెళ్ళడానికి వాహకం ఉండాలి కదా, వాహకంగా దేన్ని ఉపయోగిస్తారు? మిసైల్ అండి ముఖ్యమైనది విషయం అండి. దీన్ని ఏమంటారంటే అణుబాంబులు ఎన్ని ఉన్నాయని కాదు, నీ దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, అణుబాంబులు ఎలా ప్రయోగించాలనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అణుయుద్ధం. ఈ అణుయుద్ధం అనేది ఒక్కసారి చర్చించుకోవాలి. అణుయుద్ధం అనేది ఏంటంటే 180 ఉన్నాయి, మన దగ్గర 160 ఉన్నాయి. ఇవి ఎలా ప్రయోగించాలి, ఇవి ఎలా ప్రయోగించాలనడానికి రక్షణ ఇప్పుడు డిఫెన్స్ ఎనాలిసిస్, డిఫెన్స్ లో ఎలా ఉంటదంటే ట్రయోడ్ అంటారు. ట్రయోడ్ 3 వాహకాల సిస్టమ్ అంటారు, ట్రయోడ్ అంటారు. ఈ ట్రయోడ్ అంటే ఏంటనండి, ఈ ట్రయోడ్ ఏంటంటే ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు, ఒకటి ఎయిర్ ఫోర్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు, నెంబర్ 2 మిసైల్స్ ద్వారా అణుబాంబులు వేయొచ్చు. అవి ల్యాండ్, ఒకటి ఎయిర్ ఫోర్స్, 2 మిసైల్స్, 3 నేవీ అని ఒకటి ఉంటుందండి. ఈ 3 ట్రయోడ్ అంటారనమాట. ఇందాక నేను చెప్పాను కదండి, అరిహంత్ INS అరిహంత్లో అణుబాంబులు ఉపయోగించవచ్చు. ఇది ఇప్పుడు అణు యుద్ధం ఒక్కసారి ఎవడ ముందు చేస్తే వాడిదే విన్ను. ఒక్కసారి మనం పాకిస్తాన్ మీద ఒక 10 అణుబాంబులు 20 అణుబాంబులు ఒకేసారి వేసేసామనుకోండి, ఇంకా అది సర్వనాశనం అయిపోద్ది. ఎయిర్ ఫోర్స్ పనిచేయదు, ఆర్మీ పనిచేయదు, ఏది పనిచేయదు. కానీ ఈ 10 అణుబాంబులు వేసిన తర్వాత కూడా నాశనాన్ని నిలబడుకుని శత్రు దేశాన్ని అణుబాంబులు వేయగలగాలి. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎయిర్ ఫోర్స్ వేసేసింది, ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోద్ది, గాల్లో అసలు పొల్యూషన్ వచ్చేస్తాయి, ఎయిర్ ఫోర్స్ నాశనం అయిపోద్ది, ఆర్మీ నాశనం అయిపోద్ది. ఇలాంటి సమయంలో తన అణుబాంబు తీసి శత్రు దేశం మీద వేయలేరు. కానీ సముద్రంలో ఎక్కడో కిలోమీటర్ లోపల నెక్కున్న INS అరిహంత్ అనేది దానికి ఏమవుతుంది కదా, అది అణుబాంబు వేయగలిగింది. అంటే ఏంటంటే అణుయుద్ధం ఎప్పుడు జరగదు అంటే శత్రువుని నువ్వు వేస్తే నేను వేయగలను అంటేనే ఆగిద్ది యుద్ధం. నేను వేసిన తర్వాత నేను ఒకరిని కొట్టిన తర్వాత వాడు నన్ను కొట్టలేడంటే ఇంకా భయం లేదు కదా. నేను కొట్టిన వాడిని తిరిగి 10 కొడతాడనే భయం ఉండాలి. అంటే అణుయుద్ధం డిఫరెన్స్ అంటారు ఇక్కడ. సో పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇండియా దగ్గర ట్రయోడ్ 3 ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రయోగించవచ్చు, మిసైల్ ద్వారా, జలంతర్గాముల ద్వారా. సో ఎక్కడి నుంచైనా ప్రయోగించే శక్తి. కానీ పాకిస్తాన్కి జలంతర్గాములు లేవు. సో పాకిస్తాను నేవీ లోపలికి వెళ్ళి ప్రయోగించలేదు. అంటే మనం వేసేస్తే ఇంకా అది నాశనం అయిపోతుంది. సో అణుయుద్ధంలో మనం ముందు ఉంటాం. కానీ అది అణుబాంబులు మాత్రం ప్రయోగిస్తే ఇది చాలా ముఖ్యమైనది. అణుయుద్ధం కోసం అందరూ అణుయుద్ధం అంటారు కదండి. ఈ విషయాన్ని మనం ఒక్కసారి చూడాలన్నమాట. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అణుబాంబు భారత్ మీద వేస్తే కేవలం ఇదిగో దగ్గరున్న 15-20 కిలోమీటర్లు ఉన్న సిటీ అమృత్సర్, ఈ లాహోర్ నుంచి అమృత్సర్, ఈ గుజరాత్ అహ్మదాబాద్ దాకానే ప్రయోగించగలిగింది. ఎందుకంటే ఆ అణుబాంబులు భారత్ వచ్చే లోపల మనం ఆపేస్తాం. వాటిని 2 దూరం లాలేదు, ప్రయోగించే శక్తి వాటికి లేదు. కానీ ఇక్కడ ఒకటండి, అమృత్సర్ ప్రయోగించిన, అహ్మదాబాద్ మీద ప్రయోగించిన, మనం ఏళ్ల మీద వేసిన 50 కోట్ల మంది ప్రజలు చనిపోతారు. 50 కోట్ల మంది చనిపోతారు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచం ఈ అణుయుద్ధానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇది దీని మీద వేస్తే వెంటనే 50 కోట్ల మంది చనిపోతారండి. ఇది ఒక 10 వేస్తే మనం 10 వేస్తాం, 50 కోట్ల మంది చనిపోతారు. కానీ 10 అణుబాంబులు అంటే ఏంటంటే ఈ అణుబాంబులతో అక్కడతో అయిపోదు. మామూలు బాంబు పేలిపోయి పొగ 2 గంటల్లో పోవడం కాదు. ఆ రేడియేషను అది మొత్తం సూర్యుడి నుంచి భూమికి వచ్చే సూర్య రశ్మిని ఆపేస్తారన్నమాట ప్రపంచం అంతా. చూడండి, ఇక్కడ పేలింది ప్రపంచం అంతా విస్తరిస్తుంది, ఆ తర్వాత స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళి ఆపేస్తుంది.
సో ఇక్కడ 50 కోట్ల మంది చనిపోతారు కదా, విత్ ఇన్ 6 నెలల్లో ప్రపంచంలో 500 కోట్ల మంది చనిపోతారు అన్నమాట. అంటే అణుయుద్ధం ఏ 2 దేశాల మధ్య కూడా రాకూడదు, ప్రపంచం అంతమైపోద్ది. అది ఎప్పుడైనా చర్చించుకుందాం. న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటో, న్యూక్లియర్ వింటర్ అంటారన్నమాట. ఈ ప్రపంచంలో ఇప్పుడు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి హైదరాబాద్, అణుయుద్ధం జరిగింది అనుకోండి, అది -10 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే యుద్ధం అంటే ఇప్పుడు అంటే భారత లక్ష్యం ఏంటంటే, టార్గెట్ ఏంటంటే ఉగ్ర మూకలు లేకపోతే సైన్యం, అంతేగాని పాక్ ప్రజలు కాదు కదా. మరి పాకిస్తాన్ ఏ రకంగా ఆలోచిస్తుంది ఇండియా విషయంలో? ఇండియా విషయం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశ యుద్ధ తంత్రం ఎలా ఉంటదంటే ధర్మబద్ధంగా ఉంటుంది. శ్రీరాముడి యుద్ధం, అరే లంకలో ప్రజలు ఎందుకు చనిపోవాలి, పనిష్ చేసినోడు రావణుడు తప్పు చేశాడు, రావణుడు చచ్చిపోవాలి, రావణుడు ఫ్యామిలీ చచ్చిపోవాలి. కానీ వీళ్ళు కాదు, విభీషణుడు ధర్మవంతులు కాదు. అది భారత యుద్ధ తంత్రం. అసలు అంతర్జాతీయ చట్టాలు అవి చెప్తాయి. భారతదేశం